హలో అండి. ఈ వీడియోలో ఫిల్టర్ చైనీస్ డ్రామా నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి, లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఫూ ట్యాంగ్‌తో ఇలా చెప్తూ ఉంటాడు. ఎలా అయినా సరే సూచంగ్ వాళ్ళ పేరెంట్స్‌ని లిన్‌ని మీట్ అయ్యి తనని కొంచెం మోటివేట్ చేయమని చెప్పండి. ఆ బేబీని ఉంచుకునేలా అన్నట్టు చెప్తాడు. అదేంటి నువ్వు ఫైనల్ డెసిషన్ లిన్ అన్నట్టు చెప్పావంటే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావంటే ఎవరికుండదు బేబీని ఉంచుకోవాలని చెప్పేసి ఫైనల్ డెసిషన్ తనదే నేనేం అనట్లేదు. బట్ సూచంగ్ వాళ్ళ పేరెంట్స్ తనేమన్నా మోటివేట్ చేసి తన డెసిషన్ చేంజ్ అయ్యేలా చేస్తే అది కూడా తన ఫైనల్ డెసిషనే అవుతుంది కదా! మోటివేట్ చేయడంలో తప్పేం లేదు కదా అన్నట్టు చెప్తాడు. ట్యాంక్ కన్ఫర్మ్‌గా నేను సూచనతో చెప్తాను వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పమని అన్నట్టు చెప్తాడు. ఈ టైంలో నీకు బ్రేక్ అవసరం, కొంచెం రెస్ట్ తీసుకో అన్నట్టు కూడా చెప్తాడనమాట. తర్వాత ఫో ఏం చేస్తాడంటే మన లిన్ వాళ్ళ హౌస్‌కి వెళ్తాడనమాట డైరెక్ట్‌గా. హౌస్‌కి వెళ్ళగానే లిన్ అది చూసి నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి నువ్వు వర్క్ మానుకొని ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అన్నట్టు చెప్తుంది. అలా ఏం లేదు, నీతో పని పడింది అందుకే వచ్చాను అన్నట్టు చెప్తాడు. నాతో పనా ఏంటి అదంటే కూర్చో ఫస్ట్ చెప్తానని చెప్పి కొన్ని ఫైల్స్ ఇచ్చి మేము ఆఫ్‌లైన్ స్టోర్‌ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. అందులో ఈ ప్రొడక్ట్స్‌ని ఇంక్లూడ్ చేసాం, ఒకసారి ఫైల్ చూడని చెప్పి ఫైల్ ఇస్తాడు. ఆ ఫైల్‌లో నేమ్స్ అవన్నీ చూసి అన్నీ బానే ఉన్నాయి కదా! నేనేం చేయాలి అంటే నెక్స్ట్ పేజ్ ఓపెన్ చెయ్యి. సో, డిజైన్స్ అవన్నీ నాకు నచ్చలేదు. ఈ పర్ఫ్యూమ్ నేమ్స్‌ని బట్టి బయట వాళ్ళకిస్తే వాళ్ళు సరిగ్గా చేయలేదు. ఇంకా నాకు క్రియేటివ్‌గా కావాలి. నువ్వు ఇవన్నీ చేస్తావు కదా! అందుకే నీకిస్తున్నాను ఈ వర్క్. నాకు మంచిగా డిజైన్స్ గీసి పెడతావా? దీన్ని బేస్ చేసుకొని క్రియేటివిటీగా అన్నట్టు అడిగితే, నేను వెంటనే తప్పకుండా నాకు ఏవేవో ఆలోచనలొస్తున్నాయి. ఈ వర్క్ చేస్తాను కాసేపు ప్రశాంతంగా నేను వర్క్ చేసుకోగలను. కన్ఫర్మ్‌గా చేస్తాను అన్నట్టు చెప్తుందనమాట. సో, థాంక్ యూ సో మచ్ అని చెప్పేసి నేను కిచెన్‌లోకి వెళ్ళి ఏమన్నా కుక్ చేస్తానని చెప్పి కిచెన్‌లోకి వెళ్ళి కుక్ చేస్తాడు. కాసేపు ఆగిన తర్వాత లిన్ కిందకొస్తుందనమాట. అప్పటికే ఫ్రైడ్ రైస్ కుక్ చేసి ఉంటాడు. రెడీగా పెట్టుంటే టేబుల్ మీద. లిన్ వెళ్ళి ఇక లంచ్ చేద్దామని చెప్పేసి అక్కడ కూర్చుంటుంది. ఫ్రైడ్ రైస్ తినగానే, "అబ్బో! నీకు ఫ్రైడ్ రైస్ చేయడం కూడా వచ్చా? చాలా బాగా చేశావే" అన్నట్టు అంటుంది. అవును. చిన్నప్పుడు మా అమ్మగారు నేర్పించారు. ఒకవేళ మా అమ్మగారు లేకపోయినా సరే నేను ఆకలితో ఉండకూడదని చెప్పేసి ఇది నేర్పించారు నాకు. యాక్చువల్లీ మా నాన్నగారు చనిపోయారు. చిన్నప్పుడు ఎప్పుడు తను వర్క్‌లో చాలా బిజీగా ఉండేది. సో, నన్ను చూసుకోవడానికి టైం ఉండేది కాదని చెప్పేసి నేను ఆకలితో ఉండకూడదని చెప్పి నాకు కూడా కొన్ని డిషెస్ నేర్పించారు అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. మీ అమ్మగారు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకోలేదా అంటే, లేదు లేదు నన్ను చూసుకోవాలని చెప్పేసి తను ఎప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకోలేదు. అలాగే తన లైఫ్ కూడా చాలా బిజీగా ఉండింది. దాని గురించి ఎప్పుడు తను ఆలోచించలేదు. మా ఇంట్లో పెట్స్ కూడా చాలా ఉంటాయి. ప్యారట్ ఇంకా హెన్స్ ఇంకా బర్డ్స్ అని చెప్పేసి చాలా చెప్తూ ఉంటాడనమాట. మా అమ్మగారు పెట్ స్టాల్స్‌ని కూడా నడిపేవాళ్ళు. మా అమ్మగారికి చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. అందుకే పెట్స్ వీటన్నిటిలో యానిమల్స్‌లో కొంచెం నాకు నాలెడ్జ్ బావుంది. అసోసియేషన్‌లో మా అమ్మగారితో వర్క్ చేశాను కాబట్టి. చాలా షాప్స్ కూడా ఉన్నాయి మా అమ్మకి అన్నట్టు చెప్తూ ఉంటాడు. మనందరం ఆ షాప్‌కి వెళ్దామా మనిద్దరం ఒకరోజు అంటే, దానికి లిన్ ఏం చెప్తుందంటే, "నువ్వు ఇదంతా ఎందుకు చెప్తున్నావో నాకు అర్థమవుతుంది. ఈ బేబీని నేను ఉంచుకోవాలని చెప్పి కదా ఇదంతా చెప్పి నన్ను కన్‌ఫ్యూజ్ చేస్తున్నావు" అన్నట్టు తను చెప్తుందనమాట. దానికి ఫో ఏం రెస్పాండ్ అవుతాడంటే, అవును. అలాగే అనుకో. బట్ నాకేమనిపిస్తుందంటే, ఈ బేబీకి నువ్వు మంచి మదర్ అవుతావనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించు. మా అమ్మగారు కూడా మంచి గ్రాండ్ మదర్ అవుతుంది. నేను కూడా మంచి ఫాదర్ అవుతాను. అలా అందరూ మంచి వాళ్ళున్నప్పుడు బేబీని వద్దనుకోవడంలో లాజిక్ ఏముంది? ఒక్కసారి నువ్వే ఆలోచించు అన్నట్టు ఫూ చెప్తాడు. సో, తనకి ఏడుపొచ్చేస్తుందనమాట. తనేం చెప్తుందంటే, నేను ఫైనల్లీ డిసైడ్ అయిపోయాను. ఈ బేబీని నేను ఉంచుకుంటాను అన్నట్టు చెప్తుంది. ఆ మాట చెప్పగానే ఫూ తనని వెంటనే వెళ్లి హగ్ చేసుకుంటాడనమాట. లిన్ ఫూతో నీ మీద నాకు నమ్మకం ఉంది. కన్ఫర్మ్‌గా నా బేబీని నువ్వు చూసుకుంటావు. సో, టైం ఉన్నప్పుడు మీ అమ్మగారి షాప్స్‌కి కూడా వెళ్దాం. మీ అమ్మగారిని కూడా వెళ్లి మీట్ అవుదాం అన్నట్టు తను చెప్తుంది. ఫూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్‌లో ట్యాంగ్ సూచంగ్ కోసం ఒక ప్లేస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. సూచంగ్ చాలా సేపు ఆగొస్తుందనమాట. తను రాగానే, "ఏంటి ఇంత లేట్‌గా వచ్చావు? ఎంతసేపు నన్ను వెయిట్ చేస్తావంటే" "అదంతా కాదు మీరిక్కడ కూర్చొని సైలెంట్‌గా కాఫీ తాగండి" అన్నట్టు చెప్తుంది. "ఎందుకు ఇదంతా" అంటే, "చెప్పింది చేయండి. కూర్చొని సైలెంట్‌గా కాఫీ తాగండి" అన్నట్టు చెప్తుందనమాట. సరే అని చెప్పేసి ట్యాంగ్ అక్కడ కూర్చొని కాఫీ తాగుతాడు. ఆ పక్క టేబుల్‌లోనే తన ఆపోజిట్‌గా కూర్చొని బీర్ తాగుతారా అని చెప్పేసి ఒక క్యాన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ట్యాంగ్ ఏమో, "ఇప్పుడా? ఇప్పుడు నాకు అవసరం లేదు. వెదర్ చాలా కోల్డ్‌గా ఉంది కదా" అన్నట్టు అంటాడు. ట్యాంక్ అర్థం కాదనమాట తనెందుకు అలా చేస్తుందో. యాక్చువల్లీ మనం ఇదే ప్లేస్‌లో ఫస్ట్ మీట్ అయ్యాం మీకు గుర్తుందో లేదో. ఆ రోజు నేను ఇలాగే మీకు బీర్ ఇచ్చాను. అలాగే మీ బ్యాగ్‌లో కూడా చాలా రెజ్యూమేస్ చూసి నేను ఇలా కూడా చెప్పాను. మనిద్దరం సేమ్ పొజిషన్‌లో ఉన్నాం. జాబ్ ట్రయల్స్‌కి అన్నట్టు. అప్పుడే ట్యాంక్‌కి గుర్తొస్తుందనమాట. అవును కదా! అని చెప్పేసి. అంటే ఆ రోజు అది నువ్వేనా అంటే, అవును నేనే. మీరు నా కోసం ఒక మేకప్ కిట్ ఇంకా ఒక బుక్ కూడా వదిలేసి వెళ్లారు. అవి ఇంకా నా దగ్గర అలానే ఉన్నాయి అన్నట్టు చెప్తుంది. అది నువ్వని ఆ రోజు తెలిసుంటే అన్నట్టు అంటాడు. ఆ! తెలిసుంటే ఏం చేసేవాళ్ళు? నేనిచ్చిన బీర్ తాగేవాళ్ళా అంటే, కాదు కాదు ఏం చేసేవాడినంటే అని చెప్పేసి తనని కిస్ చేస్తాడు. ఇది చేసేవాడిని అని చెప్పి.
వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటూ ఉన్నప్పుడు సడన్‌గా ఒక ఆమెడ దగ్గర ఒక థీఫ్ అనేవాడు సెల్ ఫోన్ కొట్టేసి పారిపోతూ ఉంటాడు. ఆమె గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినిపించి సూచంగ్ తను అథ్లెట్ కాబట్టి వెంటనే ట్యాగ్‌ని నెట్టేసి పరిగెత్తుకొని వెళ్తుందనమాట దొంగని పట్టుకోవడానికి. ఫైనల్లీ అతని వెంటపడి కొట్టేసి అతని దగ్గర ఫోన్ తీసుకొని పోలీసులకి అప్పగిచ్చేసి ఆ ఫోన్ ఆమెకిచ్చేసి మళ్ళీ ట్యాంగ్‌ని మీట్ అవ్వడానికొస్తుంది. ట్యాంగ్ తోటి ఐయామ్ సో సారీ దొంగని పట్టుకోవడానికి వెళ్ళాను. మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం అన్నట్టు అంటుందనమాట కిస్‌ని. ట్యాంగ్ అప్పుడే అక్కడ స్నో పడుతూ ఉంటుందనమాట. ఇది కూడా మంచి టైమింగ్ కదా అన్నట్టు అంటాడు. అవును స్నో పడుతుంది అని చెప్పేసి ట్యాంగ్ మళ్ళీ సూచంగ్‌ని కిస్ చేస్తాడనమాట. ఇంకో పక్క మన నిన్నొచ్చేసి తనకి పెయింటింగ్స్ డ్రా చేయమని చెప్పేసి చెప్పాడు కదా! ఆ వర్క్ అంతా కంప్లీట్ చేస్తుందనమాట. ఫైనల్లీ కంప్లీట్ చేసి ఆ కాపీస్ అన్నిటిని కంపెనీస్‌కి పంపించేస్తుంది. అవి చూసి వాళ్ళు చాలా సంతోషపడతారు. చాలా బాగా డ్రా చేసిందని చెప్పేసి. ఫైనల్లీ వాళ్ళ ఆఫ్‌లైన్ స్టోర్‌ని కూడా ఓపెన్ చేస్తారనమాట. సో, ఓపెన్ చేయగానే అంత రెడీగా ఉందని చెప్పి అందరూ చెక్ చేసుకుంటూ ఉంటారు. సూచంగ్ వచ్చేసి అక్కడ ఒక స్కానర్‌లా ముందే చెప్పింది కదా! తన ప్లాన్ ఏంటో. సో, ఫేస్ స్కాన్ చేయగానే వాళ్ళకి ఏ బ్యూటీ ప్రొడక్ట్ సెట్ అవుతుందో అక్కడ కెమెరాలో డైరెక్ట్‌గా చూసుకోవచ్చని చెప్పేసి దాన్ని బట్టి వాళ్ళు ఫాస్ట్‌గా ప్రొడక్ట్‌ని పిక్ చేసుకోవచ్చని చెప్పి అది కూడా టెస్ట్ చేస్తూ ఉంటుందక్కడ. అప్పుడే అక్కడికి ట్యాంక్ వచ్చేసి సూచంగ్‌కి ఒక క్లెన్జింగ్ బార్ ఇస్తాడు. ఇదేంటి అంటే మార్నింగ్ వాళ్ళు ఎంత మేకప్ వేసుకున్నా బానే ఉంటుంది. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ హస్బెండ్ అయినా సరే, వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ అయినా సరే వాళ్ళ ట్రూ సెల్ఫ్‌ని చూడాలనుకుంటున్నారు కాబట్టి మేకప్ రిమూవల్ కోసం ఈ క్లెన్సింగ్ బార్‌ని నేను ప్రిపేర్ చేశాను అన్నట్టు ఆ బాటిల్ ఇస్తాడు సూచంగ్‌తో. సూచంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. అప్పుడే మన ఇంకా క్వియాన్ కూడా లోపలికొస్తారనమాట. ఫైనల్లీ ఇక వాళ్ళ ఆఫ్‌లైన్ స్టోర్‌ని ఓపెన్ చేస్తారు. డోర్ ఓపెన్ చేయగానే కస్టమర్స్ అందరూ లోపలికొచ్చేసి అన్నీ చెక్ చేస్తూ ఉంటారనమాట. చాలామంది కస్టమర్సే వస్తారు ఫస్ట్ డేని. ఇలా వాళ్ళు అనుకున్న ప్లాన్ అనేది సక్సీడ్ అయిపోయి ఫైనల్లీ వాళ్ళ ఫస్ట్ ఆఫ్‌లైన్ స్టోర్‌ని కూడా వాళ్ళు ఓపెన్ చేయగలుగుతారు. నెక్స్ట్ సీన్‌లో లిన్ ఇంకా సూచంగ్ వాళ్ళ అమ్మగారు లిన్‌కి ఇక బేబీ ఆన్ బోర్డ్ అవుతుంది కాబట్టి బేబీ ప్రొడక్ట్స్‌ని షాప్ చేయడానికి వెళ్తారు. అక్కడ షాపింగ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా కనిపిస్తారనమాట. లిన్ తన వైపు అలానే చూస్తూ ఉంటే సూచంగ్ వాళ్ళ అమ్మగారు ఎవరావిడ అంటే వాళ్ళ అమ్మగారు అన్నట్టు చెప్తుంది. మరి ఇంకేంటి ఆలోచిస్తున్నావు పద వెళ్లి మాట్లాడదాం అని చెప్పి ఇద్దరు వెళ్లి తనతో మాట్లాడతారు. సో మీరు కూడా ఇక్కడికి బేబీ ప్రొడక్ట్స్‌ని కొనడానికి వచ్చారు కదా! మనందరం ఎందుకు కలిసి షాపింగ్ చేయకూడదని చెప్పేసి అంటే వెంటనే వాళ్ళ అమ్మగారు తప్పకుండా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వాళ్ళ ముగ్గురు కలిసి చాలా హ్యాపీగా బేబీ ప్రొడక్ట్స్ అన్నిటిని షాప్ చేస్తూ ఉంటారు. ఈ ప్లాన్ అంతా మన సూచంగ్‌దే అనమాట. సో బయట నుండి సూచంగ్ ఇంకా చూస్తూనే ఉంటారు. సూచంగ్ తోటి చూసావు కదా ఇప్పుడు లిన్ చాలా హ్యాపీగా ఉంది. సో నాకేం గిఫ్ట్ ఇస్తావంటే ఏం కావాలంటే అది ఇస్తాను. ఏం కావాలి అంటే నాకేం వద్దు లిన్ హ్యాపీగా ఉంటే అదే చాలు. సో నువ్వు లైఫ్ అంతా తనని హ్యాపీగా చూసుకో ఆ గిఫ్ట్ నాకు చాలు అన్నట్టు చెప్తుంది. సరే నేను వెళ్తున్నానని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. తను వెళ్ళగానే అయితే లిన్ వాళ్ళ అమ్మగారు అలాగే సూచంగ్ వాళ్ళ అమ్మగారు అంత హ్యాపీగా వాళ్ళు స్పెండ్ చేయడం లిన్ తోటి తనకి చాలా బాగా నచ్చాలని చూస్తూ ఉండిపోతాడు. ఆ రోజు నైట్ ట్యాంగ్ ఏం చేస్తాడంటే తన ఇంటి దగ్గర ఒక టెంట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడనమాట. యాక్చువల్‌గా తనేమనుకుంటాడంటే సూచంగ్‌కి మళ్ళీ ప్రపోజ్ చేద్దాం అన్నట్టు అనుకుంటాడు. తను ప్రపోజ్ చేసినప్పుడు సూచంగ్ ఇన్విజిబుల్ కాబట్టి సో ఈసారి ఫేస్ టు ఫేస్ నీట్‌గా ప్రపోజ్ చేద్దాం అని చెప్పి ఒక టెంట్ అరేంజ్ చేస్తాడు. అప్పుడే సూచంగ్ వస్తుందనమాట. ఇదేంటి మనం ఏమైనా క్యాంపెయినింగ్ చేస్తున్నామా టెంట్ అంతా వేసామంటే లోపలికి వెళ్లి చూడు ఇంకా బాగుంటుందని చెప్పేసి చూడమని చెప్తాడు. సో ఇద్దరు కలిసి టెంట్ లోపలికి వెళ్తారనమాట. సూచంగ్‌కి ఆ టెంట్ చాలా బాగా నచ్చుతుంది. మీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను నీకని చెప్పేసి ఒక గిఫ్ట్ చూపిస్తుంది. సుమియోది ఇంకా ఫ్యాన్సింది ఇంకా షంగ్‌ది వీళ్ళ ముగ్గురిది సిమ్ కార్డ్స్ తీసుకొస్తుందనమాట. అదే గిఫ్ట్‌గా ఇస్తుంది. ఇవి నేనేం చేసుకోను ఇండైరెక్ట్‌గా అవన్నీ నువ్వే కదా! సో ఇవేం నాకు అవసరం లేదు అన్నట్టు చెప్తాడు. లేదు లేదు మీరు తీసుకోవాల్సిందే అన్నట్టు అవి ఇచ్చేస్తుందనమాట. తర్వాత నా దగ్గర కూడా నీకొక గిఫ్ట్ ఉందని చెప్పేసి పాకెట్‌లో నుండి ఒక రింగ్‌ని తీయబోతాడనమాట. తీయగానే తనకిచ్చేలోపు అనుకోకుండా టెంట్ అనేది కొలాప్స్ అయిపోతుంది. సో, కొలాప్స్ అయిన తర్వాత అదంతా వాళ్ళ మీద పడిపోతుంది కాబట్టి ఇక ఇద్దరు బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఫైనల్ ఇద్దరు బయటకొస్తారనమాట. బయటికి రాగానే సూచంగ్ అడుగుతుంది. ఏదో గిఫ్ట్ అన్నారేంటి అంటే తన పాకెట్‌లో చూసుకుంటూ ఉంటే అవును గిఫ్ట్ ఏది? అవును రింగ్ ఏదని చెప్పేసి ఉండు ఒకసారి నేను టెంట్ సెర్చ్ చేసి నీకు గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి ఆ టెంట్ లోపల ఉంటుందేమో అని చెప్పేసి దాన్ని సెర్చ్ చేసి గిఫ్ట్ కోసం సెర్చ్ చేస్తే ఏది కనిపించదనమాట. బయటికి రాగానే ఎక్కడికి పోయిందా అని చెప్పి థింక్ చేస్తూ ఉంటే సూచంగ్ ఏం చేస్తుందంటే కాఫీ ఇస్తుంది. తన చేతికి ఆల్రెడీ ఆ రింగ్ ఉంటుందనమాట. తను ఇండైరెక్ట్‌గా ఏం చెప్తుందంటే మీరు అనుకున్నది కావాల్సిన ప్లేస్‌కే చేరినట్టుంది సరిగ్గా చూడండి అన్నట్టు అంటుంది. అవును కావాల్సిన ప్లేస్‌కే చేరింది అన్నట్టు చెప్తాడు. ఇది నీ ఫింగర్‌కి ఎలా వచ్చిందంటే ఇందాక టెంట్‌లోనే కొలాప్స్ అయినప్పుడు అనుకోకుండా నేను చూసి బాగుందని చెప్పేసి సైజ్ కరెక్ట్‌గా ఉందో లేదో టెస్ట్ చేద్దామని పెట్టేసుకున్నాను. పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది అన్నట్టు తను చెప్తుంది. సో నేను కూడా మీకు ఇంకొక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను.
అదంతా కాదు, మీరు నాకు రింగ్ గిఫ్ట్‌గా ఎందుకు ఇవ్వాలనుకున్నారు? ఆల్రెడీ ప్రపోజ్ చేశారు కదా! అంటే ఇదే రీజన్ చెప్తాడు. అప్పుడు నువ్వు ఇన్విజిబుల్ కాబట్టి నేను ఫేస్ టు ఫేస్ నిన్ను చూసి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను అందుకే అని చెప్పేసి. సో చెంగ్ నా దగ్గర ఇంకో గిఫ్ట్ ఉందని చెప్పేసి రింగ్ ఓపెన్ చేసి, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? లైఫ్ అంతా మనం ఇలాగే హ్యాపీగా ఉందామా అన్నట్టు తను ప్రపోజల్ పెడుతుందనమాట. ట్యాంగ్ వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే స్నో కూడా పడుతుంది. తను వెంటనే ట్యాంక్ దగ్గరకొచ్చేసి ఆ రింగ్ ట్యాంక్‌కి పెట్టేస్తుంది. ట్యాంగ్ ఇక సూచెంగ్‌ని కిస్ చేస్తాడనమాట. అప్పుడు స్నో పడుతూ ఉండడంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డైరెక్ట్‌గా నెక్స్ట్ సీన్‌లో మనకి వాళ్ళ మ్యారేజ్‌నే చూపిస్తారనమాట. మ్యారేజ్‌లో వాళ్ళు కిస్ చేసుకుంటున్నట్టు చూపిస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, రిలేటివ్స్ అందరూ మ్యారేజ్‌కొస్తారు. సో, ఆ మ్యారేజ్‌లో బొకే వాళ్ళు ఇసిరేస్తారు కదా! సో, తనేం చేస్తుందంటే, ఇదిగో బొకే ఇసిరేస్తున్నాను. ఎవరు పట్టుకుంటారో పట్టుకొని నెక్స్ట్ మ్యారేజ్ వాళ్ళదే అని చెప్పేసి బ్యాక్ సైడ్ నుండి ఇసిరేస్తుంది. అది ఫోనే పట్టుకుంటాడనమాట. లిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే బొకే పట్టుకున్నాడు కాబట్టి నేను కన్ఫర్మ్‌గా నెక్స్ట్ లిన్‌ని మ్యారేజ్ చేసుకుంటాను అన్నట్టు అనౌన్స్ చేస్తాడు అందరి దగ్గర. అయిపోయిన తర్వాత మన క్వియాన్ ఏమో క్వియా ఏం చేస్తాడంటే ఒక చిన్న గేమ్ ఉంది. బ్రైడ్‌కి ఇంకా బ్రైడ్ గ్రూమ్‌కి అని చెప్పేసి వ్రెజ్లింగ్ అని చెప్పేసి ఆ గేమ్ పెడతాడు చిన్నది ఊరికే సరదాగా. సూచన్ చాలా స్ట్రాంగ్ కాబట్టి ఈజీగా మన ట్యాంగ్‌ని ఓడిచ్చేస్తుందనమాట. అందరూ ఇప్పుడు సూచన్ విన్ అయింది కాబట్టి విన్ అయిన వాళ్ళు లూజ్ అయిన వాళ్ళని కిస్ చేయాలి అన్నట్టు చెప్తాడు. సూచంగా వచ్చేసి చీక్ మీద పెడితే ఇదేం కిస్ అసలా దీన్ని కిస్ అనరా అని చెప్పేసి వాళ్ళు ఆట పట్టిస్తూ ఉంటారు. సరే అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు కిస్ చేసుకుంటారనమాట. అదం అదంతా అయిపోయిన తర్వాత సూచంగ్ అందరి వైపు చూస్తూ ఉంటుంది. తన మ్యారేజ్‌లో వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో. సో, అందరి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి ఇలా అందరూ చాలా హ్యాపీగా ఉండడం తనకి చాలా నచ్చేస్తుందనమాట. ఫైనల్లీ తను అనుకున్నట్టే హై స్కూల్‌లో లవ్ చేసిన అబ్బాయిని ఫైనల్లీ తన లైఫ్‌లో మ్యారేజ్ చేసుకొని అలా సెటిల్ అయిపోతుంది. ఇలా మన సిరీస్ అనేది హ్యాపీగా ఎండ్ అయిపోతుంది. ఈ సిరీస్ మీకు నచ్చిందనుకుంటున్నాను. కన్ఫర్మ్‌గా ఈ సిరీస్‌కి రేటింగ్ ఎంత ఇస్తారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.